అందరికీ నమస్కారం. మనసు రావట్లా, కానీ ఇది చెప్పకపోతే నిద్ర రాదు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన అంటే రెస్పెక్ట్. నాకు బాగా చదువుకున్నాడు, బాగా డబ్బు ఉన్న వ్యక్తి, అండ్ రాజకీయాలు అన్నప్పుడు కుల మత ప్రాంత రాజకీయాలు వదులుకున్న వ్యక్తి. కానీ ఏమైందో నిన్న చేవల మీర్జాగూడ దగ్గర బస్సు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది. ముందే వీడియో చూడండి. నా విజ్ఞప్తి ఏంటంటే, ఉన్నదాన్ని ఈ ఓంకర్ తింకర్ హైవేని కొన్ని షార్ప్ కార్నర్స్ అక్కడి చేసాను. కానీ ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. సరే, ఆ వీడియో చూశారు కదా, అందులో మీకేం అర్థమైంది? రోడ్లు సరిగా లేకపోతేనే యాక్సిడెంట్లు జరగవు. ఎందుకు? నెమ్మదిగా వెళ్తాయి కాబట్టి. రోడ్లు నీట్గా ఉంటే స్పీడ్గా వెళ్తాం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి. అది ఆయన వర్షం. నిన్న చేవల మీర్జాగూడ దగ్గర యాక్సిడెంట్లు ఎందుకని? రోడ్డు బాగుంది, స్పీడ్కి వెళ్ళి యాక్సిడెంట్ అయింది. ఆయన ఉద్దేశం అదే? ఏం మనిషి అండి. వాస్తవానికి అది నేషనల్ హైవేగా ఎప్పుడో ప్రపోజల్ ఉంది. 4 లేన్ హైవే వేయాలి, మధ్యలో డివైడర్ ఉంటుంది. అప్పుడు ఏ రూట్లో వెళ్ళి ఆ రూట్లో వెళ్తాయి. అప్పుడు యాక్సిడెంట్లు ఎట్ అవుతాయి? వేగం నుంచి గుద్దుకోవడం తప్ప వేరే దాని ఏమన్నా అయిద్దా? ఇది ఎదురెదురుగా అయ్యింది. మన దేశంలో అత్యధిక ఉన్న యాక్సిడెంట్లు ఎదురెదురు వచ్చినప్పుడు అవుతూ ఉంటాయి. మరి ఇది ఎలా మర్చిపోయినా? ఆ రోడ్డు నిజంగా ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అంటే, అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ బాబాయ్ ఎవరో కొత్తను మాట్లాడాడు కదా, సింప్లీ సూపర్. ఏడుస్తూ కూడా నిజాలు మాట్లాడాడు. సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, అండ్ కాళే యాదయ్య, అండ్ ఇప్పుడు వచ్చేసారు కొండా విశ్వేశ్వరరెడ్డి. వీళ్ళ వల్ల ఆ రోడ్డు పడల. ఆ రోడ్డు కనుక పెద్దది కనుక అయినట్టయితే యాక్సిడెంట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఆపోజిట్ వెహికల్స్ వచ్చేవి కాదు, మధ్య డివైడర్ ఉండేది. రోడ్లు నీట్గా ఉండి మధ్య డివైడర్ ఉంటే ఎందుకు యాక్సిడెంట్లు అవుతాయి? ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి ఈ రకం మాట్లాడు. ఈయన బీజేపీ వ్యక్తి. ఎప్పటికన్నా ముందు ఆ రోడ్డు వేయించాను. అండ్ ఈయన మాట్లాడిన క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఉన్నా. ఒకవేళ క్షమాపణ చెప్పుంటే ఓకే, లివ్ ఇట్. బట్ ఓవరాల్ నేను చెప్పేది, రాజకీయ నాయకులు అన్నవాళ్ళు నెక్స్ట్ ఒక వీడియో పెడతాను చూడండి. అలా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నప్పుడే రాజకీయ నాయకులు వాళ్ళ పని కరెక్ట్గా చేస్తారు. క్వశ్చన్ చేయకుండా ఉంటే వైసీపీ ట్రాప్లోనో, టీడీపీ ట్రాప్లోనో, కాంగ్రెస్ ట్రాప్లోనో, బీఆర్ఎస్ ట్రాప్లో మనం కనుక ఉంటే బానిసలాగా మన బతుకులు బానిస బతుకులే అవుతాయి. ఇలా కనీసం ఒక ప్రమాదం జరిగినప్పుడు క్వశ్చన్ చేస్తే అప్పుడు వీళ్ళు మారుతారు. వీడు అటాచ్ చేస్తూ చూడండి. ఈ వీడియో మెయిన్ మీకు అర్థమైందా? పాలకులు అనే వాళ్ళు మనం ప్రశ్నిస్తూ ఉండాలి. పాలకులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా బాధ్యతగా ఉండాలి. పాలకుడు అనేవాడు ఒక మాట నోరు జారిందని దాన్ని కట్టుబడి ఉండాలని తెలుసుకొని మాట పొదుపుగా పద్ధతిగా వాడాలి. రోడ్లు బాగోకపోతే యాక్సిడెంట్లు తక్కువయ్యేది ఏంటి? రోడ్లు బాగుంటే యాక్సిడెంట్లు ఎక్కువేదేంటి? అసలు ఏం మాట్లాడతారు? అసలు రోడ్లే లేకపోతే యాక్సిడెంట్లే కావు కదా. లేదు, ఎక్కడికైనా వెళ్ళాలనుకుందాం, నడుచుకుని వెళ్తారు, ఎదురుబడి మీద వెళ్తారు, అంతేనా? అప్పుడు ఏ ప్రమాదాలు జరగవు కదా. తీసేయండి, రోడ్లు మొత్తం ఎత్తేసేయండి, ప్రజలు నడుచుకుని వెళ్తారు, ఎదురుబడి మీద వెళ్తారు. ఏం రాజకీయ నాయకులే ఏంటో. ఈ ప్రమాదం జరగడానికి కారణం ముగ్గురు వ్యక్తులు. ఒకరు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, లోకల్ ఎమ్మెల్యే యాదయ్య గారు. ముగ్గురు పట్టించుకొని ఈ రోడ్డును 4 లైన్లో 6 లైన్లు చేస్తే ఇన్ని ప్రాణాలు పోకుండే. మంచి భవిష్యత్తున్న మా అన్న కూతురు లక్షలు పెట్టి చదివించింది, వాళ్ళ తల్లి లక్షలు పెట్టి చదివించింది. ఈరోజు ఆమె అనంతరంగా పోయిందన్నా. ఆమె ఎవరు చదువుకునేది? ముగ్గురు కారణం. 4వ వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఫస్ట్ టర్మ్ నేను చేసిన అంటాడు, రోడ్డు ఏం తెచ్చిన అంటాడు. ఫస్ట్ టర్మ్ లో 5 ఏళ్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి నీవు రోడ్డు ఏడ తెచ్చినావు? నేషనల్ హైవే ఎప్పుడు తెచ్చినావు? ఎందుకు ఆగింది? ఎవరైనా అడిగిరా? చివరి ప్రజలు ఎవరైనా అడిగిరా? అడగలేరు. మాజీ మంత్రి సబితా రెడ్డి మా ఆడబిడ్డనే, మా తాండ్రు ఆడబిడ్డనే, కానీ పట్టించుకోలే రోడ్డు. నీవు పట్టించుకుంటే రోడ్డు వేసింటే ఈ రోజు ఇంతమంది పానాలు కాకుండా రోహితన్నా చెప్పనా? ఇప్పుడన్నా చెప్పు, తాండ్రు పానాలు ఎంతమంది తింటారు? ఆమె మహేందర్ రెడ్డి, నీవు ముగ్గురే కారణం. మేడం, చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం. ఎంతో ట్రాఫిక్ పోతుంది మేడం. రోడ్ ఏడా పెద్ద చేసినావు మేడం. ఎన్నేళ్ళు అయ్యి మేడం. నీవు ఊరికే చెవెళ్ళ ప్రజల గుండెల్లో ఉంటే రాదు మేడం. పని చూపి మేడం. ఇప్పటికైనా కనుగొరు మేడం. పోయినా 17 మంది ఆక్రోశంతో వెళ్తున్నాయి మేడం. మీ మీద కసి లేదు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆగిపోయిన రోడ్డును తొందరగా స్టార్ట్ చేస్తే మందికి ఇంకా భవిష్యత్తులో ప్రాణాలు దక్కుతాయి.